అందరికీ నమస్కారం. నా పేరు రమ. యాటిట్యూడ్ హస్బెండ్ 3వ భాగం. రచయిత మోక్ష గారు. అతనిచ్చిన షాక్కి మానస్తో పాటు మధు, సిగ్న కూడా నోరు బార్లా తెరిచి అతన్ని చూస్తూ ఉండిపోయారు. వాళ్ళలో ముందుగా మధు తేరుకొని, ఏయ్ మిస్టర్, ఏం చేస్తున్నావు నువ్వు అని అంది అతని వైపు వేలు చూపిస్తూ. అతను మధు వైపు చూసి, నువ్వు మధ్యలోకి రాకు, తనకు కాబట్టి బుగ్గ మీద ముద్దు పెట్టాను, నీకు ఎక్కడ పెడతానో కూడా నాకు తెలియదు అని మళ్ళీ మానస వైపు చూసి, ఇంకొకసారి ముద్దు పెట్టి బాగా ఆలోచించుకో, బాయ్ అని తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి, అక్కడే ఉండి వచ్చేస్తున్నా అని బయటకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అతను వెళ్ళిన వైపే పెద్ద ఆస్ట్రిచ్ గుడ్డు పట్టేంత నోరు పెట్టి చూస్తున్న మానసను చూసి మధు, స్నిగ్ధ గ్లాస్ డోర్ పగిలినట్టుగా బల్లు నవ్వేశారు. వాళ్ళిద్దరు అలా నవ్వుతూ ఉంటే మానస కోపంగా వాళ్ళిద్దరి మొహం మీదకి వాటర్ని కొట్టేసింది. మానస ఇలా చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు మొహం మీదకి అలా నీళ్లు పడగానే ఒక్కసారిగా తుల్లిపడి, ఏంటే ఇది అని కోపంగా అడిగారు. లేకపోతే ఏంటి, వాడెవడో వచ్చి ఇలా నా బుగ్గ మీద ముద్దు పెట్టేస్తే తలుచుకుంటేనే నా ఒళ్ళు కంపనం వచ్చేస్తోంది అని అంటూ అక్కడి నుంచి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తన బుగ్గని అతను ముద్దు పెట్టుకున్న చోట వాటర్ వేసి రుద్దుకుంటూ మధు కడుగుతూ ఉంటే అక్కడికి వచ్చి యాసిడ్ వేసి కడగవైపోని అని మానసను ఉడికించింది మధు. ఆ మాటకి మానస పళ్ళు కొరుకుతూ, ఏ రొచ్చకెట్టుకే నన్ను, నేను చంపేస్తా చెప్తున్నా అని మళ్ళీ బుగ్గ మీద వాటర్తో వాష్ చేసుకుంటూ, అయినా వాడలా ముద్దు పెట్టేస్తుంటే మీరేం చేశారే, ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే, అసలే ఆడపిల్లని, ఈ విషయం నలుగురికి తెలిస్తే నా పరువు పోతుంది అంది మానస. మధు మానస చుట్టూ చేయి వేసి, చిల్ బేబీ, వాడేదో సరదాగా నాట పట్టించడానికే వచ్చాడు, కానీ కొంచెం ఓవర్ చేశాడు అంటూ ఒకసారి క్యాంటీన్ చుట్టూ చూసి, చూడు క్యాంటీన్లో ఎవరూ కూడా లేరు, ఈ విషయం మన ముగ్గురిని దాటి బయటికి పోదు అంది. పెద్ద పుడింగిలా కబుర్లు చెప్తావు కదే, వాడు అలా చేస్తుంటే నన్ను పీకొచ్చు కదా అని మధుని అడిగింది మానస. దానికి మధు తడబడుతూ, అంటే అది వాడు ఇవన్నీ వద్దు మన్ను, ఈసారి వాడు మళ్ళీ మన దగ్గరికి వస్తే వాడికి నేను గట్టి వార్నింగ్ ఇచ్చే పంపిస్తానులే, ఓకేనా, ఇంకా నువ్వు నో వర్రీస్ అని మానస మొహం టిష్యూతో తుడిచి, పద క్లాస్కి వెళ్దాం ఇంకా అని అంది మధు. ఆ రోజు ఈవినింగ్ 3 మంకీస్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేశారు. అబ్బా, ఏం క్లాసులో ఏంటో మరి, ప్రొఫెసర్స్ అంతా కూడా బుర్ర తినేశారే బాబు అని అంటూ తలపట్టుకుంది మధు. నీది బ్రెయినే తిన్నారు, ఇక్కడ నా ఫుల్ బాడీ తందూరి చేసేశారు, అసలు నేను ఈరోజు నోట్స్ కూడా రాయలేదు, నువ్వు రాసావా అని మధుని అడిగింది మానస. నాకంత మంచి బుద్ధులు ఎక్కడున్నాయి, అదిగో మన చదువుల తల్లి రాసింది, అమ్మ సరస్వతి, నువ్వు రాసిన నోట్స్ నాకు వాట్సాప్ చేయవే అని స్నిగ్ధతో అంది మధు. నాకు కూడాను అంది మానస. వీళ్ళ బాధలో వీళ్ళు నడుస్తూ ఉంటే స్నిగ్ధ వాళ్ళ కాలేజ్ మెయిన్ గేట్ పక్కనే ఉన్న పానీపూరి బండి వైపు చూపించి, ఏ పానీపూరి తిందామా అంది. ఆ మాటకి అప్పటి వరకు నీరసంగా భారంగా అడుగులు వేస్తున్న ఇద్దరు చప్పున తలెత్తి, ఎక్కడే పానీపూరి అన్నారు హుషారుగా. అదిగో అంటూ స్నిగ్ధ వేలు పెట్టి చూపించిన వైపుకి గాల్లో దెయ్యాల్లా ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళగానే ముగ్గురు ఏకస్వరంతో, అన్న 3 ప్లేట్ పానీపూరి అని మళ్ళీ ముగ్గురు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. వాళ్ళు ముగ్గురిని చూసి ఆ పానీపూరి బండి అతను కూడా నవ్వుకొని, మాట వరుసకి న్యూ జాయినింగా అమ్మ మీరు అని అడిగాడు. అవునన్నా అని అన్నారు ముగ్గురు కూడా ఒకేసారి. చాలా మంచి కాలేజ్ అమ్మ ఇది, ముఖ్యంగా మీలాంటి పద్ధతైన అమ్మాయిలకు ఈ కాలేజు చాలా బాగుంటుంది సేఫ్గా అని అన్నాడు అతను. ఆ మాటకి వినగానే మధు, మానస ఒకరిని చూసి ఒకరు నవ్వుకొని, అవునా అన్న, నువ్వు కూడా చాలా మంచోడివిలా కనిపిస్తున్నావు అన్న అంది మానస. అది చూసి స్నిగ్ధ ఉఫ్ అని నిట్టూర్చి, మళ్ళీ మొదలు పెట్టేశారా వీళ్ళు అని మనసులో అనుకుంది. మంచోడిలా కనిపించడం ఏంటి మన్ను, అన్నయ్య నిజంగానే చాలా మంచోడు అని అక్కడ ఉన్న బఠానీ చాట్ స్మెల్ పీల్చి, వా స్మెల్లే అదిరిపోతుంది, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో అంది మధు. మానస తలూపుతూ, అవునే స్మెల్ సూపర్ ఉంది, ఇంకా టేస్ట్ ఖచ్చితంగా అదిరిపోతుంది, అసలు మన ఊర్లో ఇంత మంచి స్మెల్ అయితే ఎప్పుడు రాదు కదా, నాకైతే ఇక్కడ రోజు పానీపూరి తినాలని ఉంది అంది. నాకైతే అన్నం అనేసి 3 పూట్ల ఆల్సో విత్ స్నాక్స్ కింద కూడా ఇదే తినాలనుంది అంది మధు. స్నిగ్ధ వాళ్ళిద్దరి వైపు చూసి, ఇంకా చాలా ఆపండే అని సైగ చేసింది. నువ్వు ఆపు అని స్నిగ్ధని బెదిరించింది మానస. అన్న, మా ఫ్రెండ్స్ ఇన్స్టాలో ఫుడ్ బ్లాగ్స్ రీల్స్ చేస్తారు, నేను వాళ్ళతో చెప్పి మీ పానీపూరి బండిని కూడా వీడియో చేయమంటాను అని అంది మధు. ఇలా అతన్ని మాటల్లో వాళ్ళు పెడుతూ వాళ్ళకి కావాల్సిన పానీపూరీలు తినేద్దామని అనుకున్నారు. కానీ అతను వాళ్ళ ముగ్గురికి కూడా 3 ప్లేట్లు పానీపూరి ఇచ్చిన తర్వాత 60 రూపాయలు అయ్యిందమ్మా అని అన్నాడు అతను. అది వినగానే స్నిగ్ధ వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా బల్లున నవ్వేసింది. మానస, మధు స్నిగ్ధ వైపు సీరియస్ లుక్ ఇచ్చి, అన్నా, మేము మీ బండి దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాం కదా, అందుకే మా ముగ్గురికి 3 కాంప్లిమెంటరీ పూరీలు ఇవ్వండి అని అంది మానస. దానికి అతను నవ్వి ముగ్గురికి 3 పూరీలు ఇచ్చాడు. వాళ్ళు అది తినేసి, అన్నా, నేను అన్నది ఒక్కొక్కరికి 3 పూరీలు ఇవ్వమని అన్నాను అని ఇన్నోసెంట్గా చెప్పింది మానస. అది విని అతను షాక్ అయ్యి, అలాగా అమ్మా
అంటూ మళ్ళీ వాళ్ళకి పానీపూరి ఇచ్చాడు. మానసకి లాస్ట్ పూరి ఇస్తూ ఉంటే, అన్న ఈ పూరిలో కొంచెం చాట్ ఎక్కువ వెయ్యి, అలాగే ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వెయ్యి అన్న, ఆ కార్న్ఫ్లాక్స్ కూడా వెయ్యి అని అంటూ ఒక మంచి స్పైసీ పూరి వేయించుకొని తిందాం అనుకునే లోపే మానస పక్క నుంచి ఒక చెయ్యి వచ్చి మానస ప్లేట్లో పానీపూరి తీసుకుంటే, ఏ మధు అది నాది అంటూ పక్కకు తిరిగి చూసిన మానసకి పొద్దున్న తనకి ముద్దు పెట్టిన మనిషి అతను వచ్చి అలా మానస స్పెషల్గా చేయించుకున్న పానీపూరి తింటూ ఉంటే మానసకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకు వచ్చేసి, అమ్మో అది నా పూరి, నా పానీపూరి, నా పూరి తినేస్తున్నాడే అని అంటూ మధుకి చెప్పింది. మధు మానస్ చెవి దగ్గరికి వచ్చి, ఆల్రెడీ అతను తినేశాడులేవే, గలీజ్గా పానీపూరి కోసం కూడా ఏడవకు, ఎవరైనా చూస్తే నవ్వుతారు అని అంది. వాడొస్తే ఏదో పీకేస్తాను పొడి చేస్తాను అని కబుర్లు చెప్పావు కదా, మరి ఏదో ఒకటి చెయ్యవే వాడిని అని అంది మానస. వాడిని నిన్ను ఏం చేయలేదు కదా, నిన్నేదైనా చేస్తే అప్పుడు నిలదీసి అడగడానికి బాగుంటుందంది మధు. దానికి మానస కూని రాగాలు తీస్తూ, నా పానీపూరి తినేశాడు అంది. మానస ఏడుపుకి అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ వైపు చూసేసరికి చీ నోర్మి అని మానసని విసుక్కుంది స్నిగ్ధ. ఆ మనిషి పక్కనే నుంచొని నవ్వుతూ మానస ఏడుపుని ఎంజాయ్ చేస్తున్నాడు. అతను నవ్వడం చూసి మానస ఇంకా ఉడికిపోయి, అతను నా పూరి తినేశాడు, నాకు ఇంకో పూరి ఇవ్వవా అని దీనంగా అడిగింది. ఆ పానీపూరి బండి అతను మానసని ఎగాదిగా చూసి ఒక పూరిలో చాట్ వేయకుండా ఉత్త పానీ వేసిచ్చాడు. మానస ఇంకేమీ అనలేక పానీపూరి తినేసి తన ముందు నిల్చున్న మనిషి పొట్టలో కొట్టేసింది. మానస అంత గట్టిగా కొట్టిన ఆ మనిషి ఇంచు కూడా కదలకుండా అలాగే నిలబడి మళ్ళీ తనని కొట్టడానికి వస్తున్న మానస చేతుల్ని గట్టిగా పట్టుకొని, పద పెళ్లి చేసుకుందాం అని అన్నాడు. దానికి మానస అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి, ఐ హేట్ యూ అని చెప్పింది. అతను కూడా మానస కళ్ళల్లోకి అలాగే సూటిగా చూస్తూ ఐ లవ్ యూ టూ అని అన్నాడు. ఇంతలో వాళ్ళిద్దరి మధ్యలోకి మధు వచ్చి, ఏ మిస్టర్, ఏంటి మా మనుని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు, నీకు మా గురించి అస్సలు తెలియదు అని అతని వైపు వేలు పెట్టి మాట్లాడుతూ ఉంటే, అతను మధు వైపు చూసి ముద్దు పెడుతున్నట్టు పెదాలు పెట్టేసరికి మధు ఎత్తిన చేయి దించేసి కామ్గా పక్కకి వెళ్ళి నిల్చుంది. అతను మానస చేతులను గట్టిగా పట్టుకొని మానస మొహం మీద వేలుతో రాస్తూ, నీకు కాలేజ్ అయిపోయి ఉంటుంది, అట్నుంచి అటు గుడికి తీసుకువెళ్ళి నిన్ను పెళ్లి చేసుకుందామని వచ్చాను, పక్కనే రామాలయం ఉంది, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అతని స్పర్శని మానస చిన్నగా వణుకుతూ అతని కళ్ళల్లోకి చూడలేక తల కింద కొంచేసుకొని, నాకు ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ వదలండి అని అంది. తను అలా అడగగానే అతను ఏమనుకున్నాడో వెంటనే మానస చేతుల్ని వదిలేశాడు. అతను వదలగానే మానస చెల్లును అతని చెంప మీద కొట్టి అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేసింది. మానస వెనకే మధు స్నిగ్ధ కూడా వచ్చేశారు. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే పానీపూరి బండ తేరుకొని, అమ్మ నా డబ్బులు ఇవ్వలేదు అంటూ అరిచాడు. కానీ అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు. అది చూసి ఆయన నెత్తి మీద చేతులు వేసుకొని అయ్యో అని అనుకున్నాడు. ఇంతలో అతను, అదే మానసకి ముద్దు పెట్టిన మనిషి, ఆ పానీపూరి బండి అతని దగ్గరికి వచ్చి కొంత అమౌంట్ని ఆ పానీపూరి అతని చేతిలో పెట్టి, వాళ్ళు ఎప్పుడు వచ్చినా కాదనకుండా ఇవ్వండి, డబ్బులు నేనిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మనిషి తన పానీపూరి తినేయడంతో మానస ఉసూరుమంటూ బ్యాగ్ భుజాన వేసుకొని నడుస్తూ వస్తున్న మానసకి అడ్డుగా కారు వచ్చి విసుగ్గా తల పైకెత్తి చూసింది. ఎదురుగా గౌతమ్ని చూసి అన్నయ్య అంది నవ్వుతూ. హాయ్ మన్ను, మొహం ఏంటి అలా డల్గా ఉంది, కాలేజ్ నచ్చలేదా అని అడిగాడు. లేదన్నయ్య, కాలేజ్ చాలా బాగుంది, నీకు ఏదైనా పని ఉండి వచ్చావా అన్నయ్య అని అడిగింది మానస. గౌతమ్ చిన్నగా నవ్వి, నేను పిక్ చేసుకోవడానికే వస్తానన్నాను కదా అంటూ మానస వెనుకున్న మధు వాళ్ళని ప్రశ్నార్థకంగా చూశాడు గౌతమ్. ఇంతలో గౌతమ్ ముందుకొచ్చి, హాయ్ అన్నయ్య, నా పేరు మధు, ఆమె స్నిగ్ధ, నేను మన్ను స్నిగ్ధ ముగ్గురం కిండర్ గార్డెన్ నుంచి ఫ్రెండ్స్ అని అంది గౌతమ్కి చేయిస్తూ. మీరేనా మార్నింగ్ చెప్పింది మీ గురించే అని మానస వైపు చూసి, వాళ్ళని మన ఇంటికి ఇన్వైట్ చేయవా అని అన్నాడు. అన్నయ్య అని వాళ్ళ వైపు చూసి, రండే మీకెప్పుడు కుదిరితే అప్పుడు అని అంది మానస. అలా అన్నదో లేదో మధు మానసని పక్కకు తోసేసి, ఇప్పుడు మాకు పెద్ద పీకేసే పనులు ఏమీ లేవు, ఇప్పుడే మేము వచ్చేస్తాము అని అంటూ లోపలికి ఎక్కి కూర్చున్నారు వాళ్ళు. మానస గౌతమ్ పక్క సీట్లో కూర్చొని ఫ్రంట్ మిర్రర్ నుంచి మధు వాళ్ళ వైపు చూసి, అక్కడికి వెళ్ళాక నా పరువు తీయకండే అని కళ్ళతో బ్రతిమలాడింది. పోవే అని సైగ చేశారు ఇద్దరు. కార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధు స్నిగ్ధ మానస చిన్నప్పటి నుంచి చేసిన అల్లరి, చేసిన పిల్ల చేష్టల నుంచి 12th స్టాండర్డ్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి స్లిప్స్ పెట్టింది కూడా చెప్పేశారు వాళ్ళు చెప్పింది విని గౌతమ్ ఈజ్ ఇట్ అని మానస వైపు చూసేసరికి మానస తన అరచేతిలో మొహం దాచేసుకుంది. గౌతమ్కి కాల్ వచ్చేసరికి 1 minute మా అని తన ఫోన్ని లిఫ్ట్ చేసి, హలో వస్తానరా బాబు, 5 నిమిషాలు కనపడకపోయేసరికి ఫోన్ చేసేయాలా, పెట్టే ఫోన్ అని ఫోన్ పక్కన పెట్టేశాడు గౌతమ్ ఫోన్లో మాట్లాడుతున్నంతసేపు మానస గౌతమ్ వైపే చూస్తూ తను ఫోన్ పెట్టేసిన తర్వాత, ఎవరన్నయ్యా అని అడిగింది. మా ఫ్రెండ్ మన్ను, మీ ముగ్గురులాగే మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని అన్నాడు గౌతమ్. ఓ, ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా అని అడిగింది మానస. లేదు, నేనే వాడి ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను
అని అన్నాడు గౌతమ్. ఇంతలో ఇల్లు రావడంతో కార్ని అక్కడ ఆపేసి వాళ్ళు ముగ్గురు కూడా కార్ దిగిన తర్వాత, నేను ఆఫీస్కి వెళ్తాను, మీకు ఇక్కడ నచ్చితే ఈ నైట్ మీరు ఇక్కడే స్టే చేయండి, లేదంటే నాకు కాల్ చేయండి, నేను వచ్చి మిమ్మల్ని హాస్టల్లో డ్రాప్ చేస్తాను, ఒక్కరే మాత్రం వెళ్ళొద్దు, బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. గౌతమ్ వెళ్ళిన తర్వాత మధు మానస వైపు చూసి కన్నుకొట్టి, నైట్ నీకు జాగారమే అంది. ఏ ఇచ్చిచ్చి, ఫస్ట్ నైట్ రోజు మొగుడు పెళ్ళాన్ని చెప్తున్నట్టు ఏంటి ఆ మాటలు, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలేయి అంది మానస. ఏ ఇచ్చి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, మనం ఎప్పటి నుంచో నైట్ ఓవర్ చేద్దామని అనుకుంటున్నాం కదా, ఈరోజు నైట్ మొత్తం పెండింగ్లో పెట్టిన మూవీస్ లిస్ట్ కలిసి కంప్లీట్ చేసేద్దాం అని అంది మధు. ఓ అవును కదా మధు, అయితే నైట్ ఫుల్ ఎంజాయ్ అంది మానస. మీ ఎంజాయ్మెంట్లన్నీ లోపలికి వచ్చి చూసుకుంటారా, లేదా అలా రోడ్ మీదే ఉంటారా అని గేట్ దగ్గర చప్పుడు వినిపించేసరికి ముగ్గురు అటు పక్కకు తల తిప్పి చూశారు. గేట్ పక్కన మొక్కలకు నీళ్లు వేస్తున్న శైలును చూసి మానస వదిన అంటూ దగ్గరికి వెళ్ళి, వదిన వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అని చెప్పింది. మధుని స్నిగ్ధని శైలుకి ఇంట్రడ్యూస్ చేసింది మానస. శైలు వాళ్ళ వైపు చూసి హాయ్ అని అంది. మధు శైలు దగ్గరికి వచ్చి, వదిన మార్నింగ్ కాలేజీలో మన్ను మీ గురించి చెప్పినప్పుడు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మీరు చాలా అంటే చాలా బాగున్నారు అని అంటూ శైలు బుగ్గలు లాగింది మధు. దానికి శైలు నవ్వి, నిజమేనా, లేదా నాకు సెంట్ వేస్తున్నారా అని అంది. లేదు వదిన, మీరు నిజంగా చాలా బాగున్నారు, అండ్ మీరు అన్నయ్య మేడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా అంది స్నిగ్ధ. వాళ్ళ మాటలకి శైలు మురిసిపోతూ థ్యాంక్ యూ, లోపలికి పదండి ఏమైనా తిందురు కానీ అంది. వద్దు వదిన, మేము కాలేజ్ నుంచి వచ్చాక పానీపూరి తిన్నాం, టమ్మీ ఫుల్ అయిపోయాయి, డైరెక్ట్గా డిన్నర్ చేసేస్తాంలే అన్నారు. సరే అయితే మీరు కూర్చోండి, నేను హాఫ్ అన్ అవర్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తా అంది శైలు. కాసేపటికి ముక్కు చేత్తూ చాపింగ్ బోర్డ్ మీద ఉల్లిపాయలు కోస్తున్న మధుని చూసి, అయ్యో నీకెందుకు ఈ బాధ, నేనేదో కింద మీద పడి వంట చేస్తాను కానీ మీరు వెళ్ళండి అంది. శైలు పక్కనే రైస్ కడుగుతున్న స్నిగ్ధని కూడా చూసి, వదిన నువ్వు ఒక్కదానివే వంట చేస్తే అరగంట పడుతుంది, మేము తలకు చెయ్యి వేస్తే పావు గంటలు అయిపోతుంది, వంట అయిపోతే ఎంచక్క అందరం కూర్చొని కబుర్లు చెప్పొచ్చు కదా అని అంది స్నిగ్ధ. ఇంతలో విక్కీతో ఫోన్ మాట్లాడుతూ ఉన్న లోపలికి వస్తున్న మానస తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అలా కిచెన్లో ఉండి శైలుకి హెల్ప్ చేయడం చూసి తను కూడా ఒక చెయ్యి వేద్దామని కిచెన్లోకి అడుగు పెట్టబోతూ ఉంటే మానసని కాలు ఆ కిచెన్ గడప దాటకుండానే వద్దు అంటూ పెద్ద గావుకకు వేసింది మధు. ఆ గావుకేకకి శైలు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనునిమురుకుంటూ, ఏమైంది మధు అని అడిగింది. మధు మానస వైపు వేల్చిపెట్టి చూపిస్తూ, వదిన దాన్ని వెళ్ళిపోమ్మను, అసలు దాని కిచెన్ దరిదాపుల్లో కూడా రానివ్వకండి అని డ్రామాటిక్గా చెప్పింది. మధు చేస్తున్న ఓవర్ యాక్షన్కి శైలు నవ్వి, ఏమైందని అడిగింది మానస వైపు చూస్తూ. అది వంటగదిలోకి వచ్చిందా, వంటగదితో సహా మిగతా గదులకు, ఇంకా ఆ గదుల్లో ఉన్న మనుషులు కూడా బ్లాస్ట్ అని అంది మధు. ఆ మాటకి మానస మోహన్ చిన్నబుచ్చుకొని పక్కకు నిల్చుంది. ఒకసారి ఇలాగే ఒక సండే మేము ఇద్దరం వీళ్ళింటికి వెళ్తే అప్పుడు ఆంటీ ఎక్కడికో వెళ్ళారు వదిన, సరే అని న్యూడిల్స్ చేస్తానని కిచెన్లోకి వెళ్ళింది. నేను స్నిగ్ధ విక్కీతో కలిసి లూడో 2 గేమ్స్ అయిన తర్వాత మాకు అప్పుడు గుర్తొచ్చింది 2 నిమిషాల్లో కంప్లీట్ అయ్యే మ్యాగీ 2 గంటలైనా మానస ప్రిపేర్ చేయలేదు, ఏంటా అని కిందకు వెళ్ళి చూస్తే అంటూ భల్లున నవ్వేసింది మధు. వెళ్ళి చూస్తే ఆ తర్వాత ఏమైంది, మ్యాగీ రెడీ అయ్యిందా అని అడిగింది శైలు. వదిన అది ఆ మ్యాగీ ప్యాకెట్ మీద ఉన్న మొత్తం ప్రొసీజర్ తూచా తప్పకుండానే పాటించింది, కానీ ఆ ప్యాకెట్ మీద స్టవ్ ఆన్ చేయాలి అని లేదని అంటూ స్నిగ్ధ కూడా గట్టిగా నవ్వేసింది. విషయం అర్థమైన శైలితో పాటు అసలు విషయం తెలిసిన మధు కూడా పట్టుకొని మరీ నవ్వేసింది. వాళ్ళు నవ్వడం చూసి మొహం మార్చుకొని కూర్చొని మానసిని చూసి, అయ్యో ఇలా అయితే రేపు పెళ్ళయ్యాక ఏం చేస్తావు అని అడిగింది శైలు. అలా అయితే నేను అసలు పెళ్ళి చేసుకోనులే అంది మానస. ఇలా చెప్పే వాళ్ళే ఫస్ట్ పెళ్లి చేసుకుంటారు చూడు అంది శైలు. డిన్నర్ అవ్వగానే మా ముగ్గురు మానస రూమ్లో సిట్టింగ్ వేసేశారు. మానస తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి నెట్ఫ్లిక్స్లో తను డౌన్లోడ్ చేసిన మూవీ ఓపెన్ చేసింది. అదొక ఇంగ్లీష్ సస్పెన్స్ మూవీ. మూవీ స్టార్ట్ అవ్వగానే 15 ఇంచుల స్క్రీన్ ఉన్న ల్యాప్టాప్లో ఒకరి మీద ఒకరు పడుకొని మరీ దీక్షగా మూవీ చూడడం స్టార్ట్ చేశారు. ఆ మూవీలో 4 సీన్లు అవ్వగానే ఆ మూవీ ఇంగ్లీష్ యాసెంట్ని అందుకోలేక సబ్ టైటిల్స్ ఆన్ చేసింది మానస. ఆ సబ్ టైటిల్స్ ఆన్ చేసి కుదురుగా కూర్చొని ముగ్గురు పడుకున్న పొజిషన్లో మూవీ చూస్తున్నారు. సో పడుకొని మూవీ చూడకుండా ఆ సబ్ టైటిల్స్ని పైకి చదువుతుంది. అలా ఇంకో 2 సీన్లకి ఓపిక పట్టారు మధు స్నిగ్ధ. బట్ మానస అరాచకం ఆగకపోయేసరికి ఇద్దరికి కూడా ఇరిటేషన్ వచ్చి సబ్ టైటిల్స్ని ఆఫ్ చేసేశారు. అప్పటి వరకు నిదానంగా అవి చదువుతూ ఉన్న మానస ఒక్కసారిగా అవి ఆగిపోయేసరికి అప్సెట్ అయిపోయి, ఏమైంది ఇక్కడితో సబ్ టైటిల్స్ ఆగిపోయాయా అని అమాయకంగా అడిగి మధు వైపు చూసింది. లేదు నేనే కట్టేశా అని అంది మధు. అని సీరియస్గా అడిగింది మానస. ప్రశాంతంగా మూవీ చూస్తుంటే మధ్యలో ఎలకలా నువ్వు చేస్తున్న కిచకిచ్ వినలేక నేనే ఆఫ్ చేశానంది స్నిగ్ధ. అయినా ఆ సినిమా చూడకుండా
కింద సబ్ టైటిల్స్ చదివితే నీకు ఇంకా సినిమా ఏం అర్థమవుతుంది అంది మధు. నా పాటలేవో పడి నేను సినిమా చూస్తాను కానీ ప్లీజ్ నా బుజ్జి బంగారాలు కదూ ఆన్ చేయండి. అవి లేకపోతే నాకు సినిమా అసలు అర్థం కాదు. మీకు డిస్టర్బెన్స్గా ఉందంటే నేను లోపల చదువుకుంటానులే, పైకి చదవనంది మానస. మాట తప్పి మళ్ళీ పైకి కానీ చదివావు, ఈసారి సబ్ టైటిలే కట్ చేయను కానీ నీ గొంతు కట్ చేస్తానంటూ మధు తన చేతిని మానస పీక చుట్టూ వేసి సబ్ టైటిల్స్ ఆన్ చేసింది. ఈసారి మానస చెప్పినట్టుగానే సబ్ టైటిల్స్ అని లోపల చదువుకుంటూ ఉండగా అందులో తనకు తెలియని ఒక ఇంగ్లీష్ పదం వచ్చేసరికి అందరూ లీలగా మూవీ చూస్తున్నప్పుడే మానస గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆ వర్డ్ బ్రౌజ్ చేసింది. దాంతో మధు ఇరిటేట్ అయి మానస నెత్తి మీద ఒక్కటి పీకి, మన్ను ఇప్పుడే చెప్తున్నా, ఈ నైట్కి కానీ మూవీ కంప్లీట్ అవ్వలేదో నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదే, ఫ్రెండ్ మైండ్ ఇట్ అని అంటూ ఆ క్రోమ్ని క్లోజ్ చేసేసి మూవీ చూడు, మధ్యలో వేలు కానీ రావాలి, వేలు కొరికేస్తా అని మూవీ రెజ్యూమ్ చేసింది మధు. ముగ్గురు మూవీలు లీడమ్ అయిపోయిన కాసేపటికి మూవీలో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్ వస్తుంది. స్నిగ్ధ వెంటనే ఆ సీన్ని ఫార్వర్డ్ చేసింది. స్నిగ్ధ అలా ఫార్వర్డ్ చేసేయడంతో నీకేమైందే, ఇప్పటిదాకా దాంతో చచ్చాను, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా అని అడిగింది మధు. అది కాదే ఆ సీన్, ఆ లిప్ లాక్ సీన్ కదా, అందుకే ఫార్వర్డ్ చేసేసాను అంది స్నిగ్ధ. ఒసై ముద్దపప్పు, ఎప్పటికి డెవలప్ అవుతావే నువ్వు అని మధు. నువ్వు మూవీ వెనక్కి పెట్టి ప్లేబ్యాక్ సీన్ తగ్గించి పెట్టవే మానస అంది. ఆ మధు ఆ సీన్ మళ్ళీ బ్యాక్వర్డ్ చేయగా స్నిగ్ధ కళ్ళు చెవులు గట్టిగా మూసేసుకుంది. ఆ సీన్ అయ్యిందని మానస చెప్పాక కానీ కళ్ళు తెరవలేదు స్నిగ్ధ. హీ ప్రతి ఫ్రెండ్స్ మ్యాచ్లో స్నిగ్ధ లాంటి ముద్దపప్పులు, మానస లాంటి అల్లరి పిల్లలు, మధు లాంటి మిస్ పర్ఫెక్ట్లు ఉంటారు. వీటి గురించి ఎప్పుడైనా చెప్తాను, ప్రస్తుతం స్టోరీలోకి వెళ్దాం. అలా ఆ మూవీ కంప్లీట్ అయ్యేసరికి 12 అయ్యింది. ఇంకో మూవీ చూడడానికి సన్నద్ధమవుతున్న వాళ్ళకి మన్ను 12 పడుకోండి ఇంకా అని గౌతమ్ మాట వినిపించేసరికి మళ్ళీ వాళ్ళ కోసం గౌతమ్ కూడా మెలకువగా ఉంటాడని సరే అన్నయ్య అని ల్యాప్టాప్ని ఆఫ్ చేసేసి నిద్రకు బెడ్ మీద వెలికిలా పడ్డారు ముగ్గురు. మానస రోజు చేసిన అల్లరి అంతా గుర్తు తెచ్చుకొని మధు మనం ఎప్పటికీ ఇలాగే ఉంటామా అని అడిగింది. సీలింగ్ వైపు చూస్తూ ఎలాగా ఇలా బెడ్ మీద పడుకోనా అని వెటకారంగా అడిగింది మధు. నేను సీరియస్గా అడుగుతున్నాను మధు, చెప్పు, చిన్నప్పటి నుంచి మనం చేసిన అల్లరి మన మధ్య ఉండే ఈ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా, అసలు కలిసే ఉంటామా ఎప్పుడు మనం అని అడిగింది మానస. దానికి మధు చిన్నగా నవ్వి ఏమోనే కానీ ఉన్నన్నాళ్ళు మాత్రం కలిసే ఉందామంది. అయినా జీవితాంతం ఎక్కడ కలిసి ఉంటాం మనం, పెళ్ళైతే తల దిక్కు వెళ్ళిపోతాం కదా, ఒకవేళ నిజంగా పెళ్ళైతే మనం మళ్ళీ కలుస్తామా అని అంది స్నిగ్ధ. దీనికే ఇది దీని భావన పెళ్లి చేసుకొని వాళ్ళింట్లోనే ఉండిపోతుంది మనిద్దరమే అని అంది మానస. పెళ్ళైతే మనం దూరం అవుతాం కానీ విడిపోం కదా, రేపు పెళ్ళయినా కూడా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక్కసారైనా మీట్ అవుదాం అంది మధు. ఒకవేళ మన హస్బెండ్స్ ఒప్పుకోకపోతే అని అడిగింది మానస. ఏముంది, వాడికి డైవర్స్ ఇచ్చేసి మన కండిషన్స్కి ఒప్పుకునేవాడిని మనం పెళ్లి చేసుకుందాం అని అంది మధు. ఆ మాటకి మిగతా ఇద్దరు కూడా బల్లున నవ్వేశారు. సరే ఇంకా బాగా లేట్ అయింది, ముచ్చట్లు ఆపి పడుకోండి అని మధు అనగానే నిద్రకు ఉపక్రమించారు. ఆ తర్వాత రోజు ముగ్గురు లేచి నిద్రకలతో కిందకొచ్చేసరికి శైలు గౌతమ్ లివింగ్ రూమ్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు. ఇంతలో గౌతమ్కి ఫోన్ రావడంతో యాజ్ యూజువల్గా ఆ ఫోన్లో మనిషితో విసుగుతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు గౌతమ్. అన్నయ్య ఎవరు ఫోన్లో అని అడిగింది మానస. మా ఫ్రెండ్కు కమ్ బాస్, నీకు చెప్పాను కదా నిన్న అన్నాడు గౌతమ్. ఎంత బాస్ అయితే మాత్రం ఇలా 24 గంటలు ఇలా ఏదో ఒక పని చెప్పి నేను విసిగిస్తూ ఉంటాడా, మేనస్ లేదా అతనికి అని అడిగింది మానస. మానస మాట విని శైలు కోపంగా చేతిలో కప్ని టీపాయ్ మీద పెట్టింది. అది చూసి చూడు వదిన కూడా ఇరిటేట్ ఎంత అవుతుందో అని అంది మానస. ఆ మాట వినగానే గౌతమ్ గట్టిగా నవ్వేశాడు. గౌతమ్ నవ్వడం చూసి శైలు కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరిని చూసి ఇప్పుడు నేనేమన్నాను వదిన అలా వెళ్ళిపోయింది అని అడిగింది మానస. మన్ను తను నా ఫ్రెండ్ కమ్ బాస్ అని చెప్పాను కదా, అవి రెండూ కాక ఇంకొక రిలేషన్ కూడా ఉంది మా ఇద్దరి మధ్య, వాడు నా బావమరిది కూడా, అంటే మీ వదినకి స్వయాన సొంత అన్నయ్యే అని అన్నాడు గౌతమ్. ఓ అదా విషయం, ఈ అన్నా చెల్లి ఇద్దరు కలిసి ఇన్నాళ్ళు వాళ్ళ అవసరాలకు నేను వాడేసుకున్నారు, ఇప్పుడు నీకు నేనున్నాను కదా చెప్తా వీళ్ళిద్దరు పని అని శైలుకి వినిపించేలా అంది మానస. ఆ మాట విని శైలు నడుమి చేయి పెట్టుకొని మానస వైపు తిరిగి ఈ మాట నా ముందు కాదు మా అన్నయ్య వచ్చినప్పుడు చెప్పు, నీ తిక్క తీరుస్తాడంది. నీకే ఉన్నాడా ఏంటి అన్నయ్య, చూస్తేనే తెలుస్తుంది మా అన్నయ్య, లేకపోతే మీ అన్నయ్య కారు కూడా కదపలేడు అని గౌతమ్ వైపు చూసి కదా అన్నయ్య అంది మానస. గౌతమ్ శైలుని ఏడిపించడానికి అవును నిజమే అన్నాడు. చెప్తా ఇవన్నీ గుర్తుంచుకొని మా అన్నయ్య వచ్చాక చెప్తా మీ ఇద్దరి పని అని వంట పనిలో పడిపోయింది శైలు. అది చూసి మానస గౌతమ్ కేసి గర్వంగా తలెగరేసి చూసావా వదిన్ని ఎలా ఓడించేశానో అంది. అప్పటికే ఫ్రెష్ అయ్యి వచ్చి మానస డ్రెస్సులు వేసుకున్న మధు స్నిగ్ధ ఇద్దరు చెరొకటి మానస వీపు మీద ఒకటి వేసి తాము రెడీ అయితే కాలేజ్కి స్టార్ట్ అవ్వచ్చు అన్నారు. అబ్బా ఎంత గట్టి కొట్టారే అని నసుక్కుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మానస. ఫ్రెష్ అయ్యి వచ్చిన మానస నుదుటిన బొట్టు లేకపోవడం చూసి మన్ను బొట్టు ఏదమ్మా అని అడిగాడు గౌతమ్. మానస నుదురు తడుముకుంటూ అయ్యో అన్నయ్య మర్చిపోయినట్టున్నాను అని అంది. ఆడపిల్ల
నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు, వెళ్ళి బొట్టు పెట్టుకొనిరా అని అన్నాడు గౌతమ్. మానస తన రూమ్కి వెళ్ళి బొట్టు పెట్టుకొని వచ్చింది. గౌతమ్ మానస వైపు చూసి గుడ్ గర్ల్ అంటూ మానస బుగ్గలు లాగాడు. మానస గౌతమ్ని చూసి కిలకిలా నవ్వేసి, అన్నయ్య, నాకు విక్కీకి గొడవైన ప్రతిసారి నేను మమ్మీతో అనేదాన్ని, తమ్ముడిని ఎందుకు కన్నావు, నాకు అన్నయ్య కావాలని. ఆ దేవుడు నీ రూపంలో ఇచ్చేశాడు ఆ అన్నయ్యని నాకు అని అంది. అబ్బబ్బా, మీ ఆప్యాయత అనురాగాల ఎపిసోడ్ తర్వాత టెలికాస్ట్ చేద్దురు కానీ ముందు టిఫిన్ చల్లారిపోతుంది, వచ్చి తినండి అని అంది శైలు. మమ్మల్ని ఇలా చూసి మీ వదినకి జెల్సీ వచ్చేస్తోంది, పద టిఫిన్ చేద్దాం అని మిగతా ఇద్దరి వైపు చూసి మీరు రండి అన్నాడు గౌతమ్. శైలు వాళ్ళందరికీ టిఫిన్ వడ్డిస్తూ, మీకు ఎప్పుడు హాస్టల్ ఫుడ్ పోర్ కొట్టినా ఇక్కడికే వచ్చేయండి, మానస్కి ఇల్లు ఎంతో మీకు కూడా అంతే అని స్నిగ్ధ వాళ్ళతో చెప్పింది శైలు. వదిన, మాకు అస్సలు మొహమాటమే లేదు, అవసరమైతే ఇక్కడ హాస్టల్ వెకేట్ చేసేసి ఇక్కడే మా దుకాణం సర్దేస్తామని అంది మధు. ఆ మాటకి అక్కడ అందరూ నవ్వేశారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత గౌతమ్ ముగ్గురిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు. మానస తన బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే, మన్ను కాలేజ్లో నీకేమీ ఇబ్బంది లేదు కదా అని మానసని అడిగాడు గౌతమ్. అది వినగానే మానసకి నిన్న తను కిస్ చేసిన మనిషి గుర్తొచ్చాడు, కానీ అతని గురించి గౌతమ్తో చెప్పకుండా, ఇబ్బంది ఏమీ లేదన్నయ్య, నాకు ఇక్కడ బాగానే ఉంది అంది మానస. గౌతమ్ మానస చెంప మీద చేయి వేసి, ఏదైనా ఉంటే చెప్పు మన్ను, డోంట్ హెసిటేట్ అన్నాడు. అన్నయ్య, నువ్వు అలాంటివి ఏవీ మనసులో పెట్టుకోవద్దు, నిజంగా నాకు ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు, ఉంటే ఫస్ట్ నీకే చెప్తాను సరేనా అంది మానస. అంటూ ఉండగా గౌతమ్ ఫోన్ రింగ్ అయింది. నీ హస్బెండ్ కాల్ చేసినట్టున్నాడు అన్నయ్య, నేను క్లాస్కి వెళ్తున్నా బాయ్ అని మధు స్నిగ్ధతో కలిసి కాలేజ్ వైపుగా అడుగులు వేసింది మానస. కాలేజ్ క్యాంపస్ గేట్ దాటగానే ఆ గేట్ వెనుక నుంచి ఎవరో మానస చేతిని బలంగా పట్టుకుని మానసని దగ్గరకు లాక్కున్నాడు. మానస ఆ ఈడియట్ ఎవరా అని తలెత్తి చూసేసరికి తన కళ్ళ ముందు అతనే, ఆ ముద్దు పెట్టిన అతనే. అతన్ని చూడగానే మానస కోపంగా, స్టూపిడ్, నీకేమైనా పిచ్చా అని మానస అంటూ ఉంటే ఇంకా తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదాలతో మానస పెదాలకి లాక్ వేసేశాడు అతను మెల్లిగా తన పెదవులతో మానస పెదవులపై ఒత్తిడి తీసుకువస్తూ అతని నాలుకతో మానస నాలుక పెనవేశాడు. తన లైఫ్లో ఫస్ట్ కిస్ని చవి చూస్తున్న మానస అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. కదులు బెదురు లేకుండా బొమ్మలా బిగుసుకుపోయింది. కథ ఇంకా ఉంది. అసలు ఎవరితను, ఎందుకు మానస వెంట పడుతున్నాడు? మరి తన భర్త నందు కదా, మరి ఇతనెవరు? అంటే మానస ఒకరిని ప్రేమించి మరొకరిని చేసుకుందా? ఇంతకీ గౌతమ్ ఫ్రెండ్ ఎవరు? శైలు అన్నయ్య ఎవరు? అసలు నందు మానసలో ఎందుకు విడిపోయారు? నందుకి మానస ఎందుకు గుర్తులేదు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.